ఈ వీడియోలో 2023లో రిలీజ్ అయిన పులావ్ అనే మలేసియన్ హారర్ మూవీ చూడబోతున్నాం. వీడియోలోకి వెళ్లే ముందు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. మూవీ స్టార్టింగ్ లో అడవి మధ్యలో ఉన్న ఒక సమాధి కనిపిస్తుంది. అదే టైంకి ఆ అడవిలో కాలిపోతున్న ఒక ఇంటిని చూపిస్తారు. అలాగే గుహలో ఉన్న ఒక మాంత్రికురాలు రక్తం తాగే వరకు నా పగ తీరదని అంటుంది. అలా ఆమె ఉన్న ఐలాండ్ ని చూపించిన తర్వాత మూవీ టైటిల్ వచ్చి హీరోయిన్ కనిపిస్తుంది. ఇప్పటి వరకు కనిపించిందంతా హీరోయిన్ కి వచ్చిన కళ. ఇటువంటి కళ హీరోయిన్ కి చాలా రోజుల నుంచి వస్తుంది. అలాగే ఇతను ఈ మూవీ హీరో. వీళ్లతో పాటు అక్కడ 5గురు ఫ్రెండ్స్ ఉంటారు. వాళ్ళలో హీరో వాళ్ళ తమ్ముడు, అలాగే అతని గర్ల్ ఫ్రెండ్, హీరోయిన్ ఫ్రెండ్ లిల్లీ, అలాగే ఆమె కజిన్ బెన్, అలాగే జాక్. వీళ్ళందరూ ఇప్పుడు హాలిడే ట్రిప్ కి వెళ్తున్నారు. అలాగే వీళ్ళు ఉండవలసిన రిసార్ట్ కి బోట్ పై వెళ్తారు. ఆ రోజు రాత్రి బెన్ పక్కన వాళ్ళమ్మ ఆత్మ ఉంటుంది. ఆత్మలను చూసే శక్తి ఉండడం వలన హీరోయిన్ కి ఆమె ఆత్మ కనిపిస్తుంది. అలా హీరోయిన్ కి కనిపించిన ఆమె ఆత్మ కొద్దిసేపటి తర్వాత మాయమైపోతుంది. ఆ తర్వాత రోజు ఉదయం హీరో వాళ్ళ గ్యాంగ్ అలాగే వేరే గ్యాంగ్ కలిసి పక్కనే ఉన్న ఐలాండ్ చూడడానికి వెళ్తారు. అలా వెళ్లే దారిలో బోట్ ని కంట్రోల్ చేసే డ్రైవర్ జాగ్రత్తగా వెళ్లి రావాలని దేవుడికి ప్రేయర్ చేస్తాడు. అలా కొద్ది దూరం వెళ్లిన తర్వాత మనం మూవీ స్టార్టింగ్ లో చూసిన ఐలాండ్ వీళ్ళకి కనిపిస్తుంది. ఆ ఐలాండ్ కి తీసుకువెళ్లమని వీళ్ళు డ్రైవర్ ని అడిగితే ఆ ఐలాండ్ కి వెళ్లకూడదని, ఒకవేళ వెళ్తే చనిపోతామని డ్రైవర్ చెప్తాడు. ఆ తర్వాత వీళ్ళు వెళ్లవలసిన ఐలాండ్ కి వెళ్లి స్విమ్మింగ్ చేస్తుంటే నీటిలో హీరోయిన్ కి మనిషి అస్థిపంజరాలు కనిపిస్తాయి. అలాగే ఆ అస్థిపంజరాలను చూసిన వెంటనే హీరోయిన్ సృహ కోల్పోతుంది. ఎంతసేపు అయినా సరే హీరోయిన్ బయటకు రాలేదని వీళ్ళందరూ మళ్ళీ హీరోయిన్ కోసం నీటిలోకి వెళ్తే ఆమె హీరోకి కనిపిస్తుంది. అదే టైంలో హీరోయిన్ కి కొన్ని ఇల్యూజన్స్ వస్తాయి. అలాగే ఏదో విధంగా వీళ్ళందరూ హీరోయిన్ ని బయటకు తీసి అక్కడ నుంచి వెళ్ళిపోతారు. అక్కడ నుంచి వెళ్లిన తర్వాత డ్రైవర్ వాళ్ళందరికీ ఆ ఐలాండ్ గురించి చెప్తాడు. వీళ్ళు చూసిన ఆ భయంకరమైన ఐలాండ్ ని 200 సంవత్సరాల ముందు ఒక ఆమె శపించింది. ఆమె శాపం వలన ఆ ఐలాండ్ లో ఉన్న మనుషులందరూ చనిపోయారు. అయినా సరే ఇప్పటికీ కూడా ఆ ఐలాండ్ పై ఆమె శాపం ఉంది. కాబట్టి ఆ ఐలాండ్ కు వెళ్తే మళ్ళీ తిరిగి రారని అతను చెప్తే అతను చెప్పిన మాటలు హీరో వాళ్ళ గ్యాంగ్ నమ్ముతుంది. కానీ అతని మాటలు వేరే గ్యాంగ్ వాళ్ళు నమ్మరు. కాబట్టి హీరో అలాగే అతని ఫ్రెండ్స్ పిరికి వాళ్ళని ఆ గ్యాంగ్ వాళ్ళు నవ్వుతారు. అలా ఈ రెండు గ్యాంగ్స్ మధ్య గొడవ అవుతుంది. అప్పుడు ఆపోజిట్ గ్యాంగ్ లో ఉన్నవాడు ఎలా అంటాడు, మీకు ధైర్యం ఉంటే మాతో పాటు ఒక గేమ్ ఆడండి. ఈ గేమ్ లో ఓడిపోయిన గ్యాంగ్ ఆ భయంకరమైన ఐలాండ్ లో ఒక రోజు ఉండాలని చెప్తాడు. అప్పుడే హీరో వాళ్ళ గ్యాంగ్ ఆ ఛాలెంజ్ ని యాక్సెప్ట్ చేసి గేమ్ ఆడడం స్టార్ట్ చేస్తారు. అలా అందరూ ఆడిన తర్వాత హీరోయిన్ ఆడేటప్పుడు ఆమెకి ఎప్పుడూ వచ్చే ఇల్యూజన్స్ వస్తాయి. అప్పుడు హీరోయిన్ గేమ్ ఆడకుండా ఆగిపోవడం వలన వాళ్ళ టీం ఓడిపోతుంది. కాబట్టి ఆ ఛాలెంజ్ ప్రకారం వీళ్ళ గ్యాంగ్ ఆ భయంకరమైన ఐలాండ్ కు వెళ్లి ఒక రోజు ఉండి రావాలి. కానీ హీరోయిన్ కి ఆ ఐలాండ్ కు వెళ్లడానికి భయంగా ఉంటుంది. ఎందుకంటే ఇంతకు ముందు ఆమెకి ఆ ఐలాండ్ కలలో కనిపించేది. కాబట్టి ఇప్పుడు ఆ ఐలాండ్ కు వెళ్లాలంటే భయమేస్తుందని ఆమె ఫ్రెండ్ తో చెప్తే ఆమె హీరోయిన్ కి ధైర్యం చెప్తుంది. ఆ తర్వాత రోజు ఉదయం ఆపోజిట్ గ్యాంగ్ లో ఉన్న ఇద్దరు వీళ్ళని ఆ భయంకరమైన ఐలాండ్ కి తీసుకువెళ్లి రేపు ఉదయం మీ శవాలను పట్టుకెళ్లడానికి వస్తామని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతారు. ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఈ ఐలాండ్ మనం అనుకున్నంత భయంకరంగా లేదని హ్యాపీగా ఫీల్ అవుతారు. అలా కొద్దిసేపటి తర్వాత లిల్లీ అనే ఆమె వీడియో షూట్ చేస్తున్నప్పుడు ఆమెకి ఒక వింత పక్షి కనిపిస్తే దాని వెనక పరిగెడుతుంది. అప్పుడు మిగతా వాళ్ళందరూ కూడా ఆమె వెనక పరిగెడతారు. వాళ్ళందరూ అలా పరిగెడుతూ కొద్దిగా ముందుకు వెళ్లిన తర్వాత వాళ్ళకి ఒక ప్లేస్ కనిపిస్తుంది. ఆ ప్లేస్ ఎలా ఉందంటే కొన్ని పాడుబడిన ఇల్లులు, వాటి ముందు కాపలా కాస్తున్నట్టు ఉన్న 2 విగ్రహాలు, అలాగే ఆ 2 విగ్రహాల మధ్య ఒక తాడు ఉంటుంది. ఆ 2 విగ్రహాలకి మధ్య ఉన్న తాడుని హీరో వాళ్ళ తమ్ముడు విప్పేస్తాడు. అదే టైంకి అక్కడికి వచ్చిన హీరోయిన్ కి ఏదో తేడాగా ఉందని అనిపిస్తుంది. అలాగే వీళ్ళందరూ కూడా విగ్రహాల మధ్య నుంచి ఇల్లులు చూడడానికి లోపలకు వెళ్తారు. మరోవైపు హీరో వాళ్ళ తమ్ముడు ఆ విగ్రహాలకి ఫన్నీగా మేకప్ వేస్తాడు. అది చూసిన హీరోయిన్ ఈ విగ్రహాలు అలాగే వాటి మధ్య ఉన్న తాడు ఇవన్నీ చూస్తుంటే వీటిని ఏదో కారణం చేత ఇలా చేశారని అనిపిస్తుందని అంటుంది. ఆ తర్వాత వీళ్ళందరూ కూడా అక్కడ ఉన్న ఒక ఇంటిని క్లీన్ చేసి ఆ ఇంట్లో పడుకుంటారు. ఇలా వీళ్ళందరూ పడుకున్న తర్వాత బెన్ కి ఏదో సౌండ్ వినిపించి బయటకు వచ్చి చూస్తే అతనికి బయట ఎవరూ కనిపించరు. కాబట్టి మళ్ళీ లోపలికి వెళ్లి పడుకుంటాడు. అదే టైంలో వాళ్ళున్న ప్లేస్ కి కొంచెం దూరంలో మనకి కొన్ని రాళ్లు కనిపిస్తాయి. అలాగే ఆ రాళ్ల దగ్గర ఒక అమ్మాయి ఏడుస్తున్న సౌండ్ వినిపిస్తుంది. అదే టైంకి హీరోయిన్ నిద్ర లేచి చూస్తే ఆమె ఫ్రెండ్స్ అందరూ ఈమెలానే కూర్చుంటారు. వాళ్ళని చూసి భయపడిన హీరోయిన్ ఆమె ఫ్రెండ్ పై చెయ్యి వేస్తే వాళ్ళందరూ మళ్ళీ పడుకుంటారు. కానీ హీరోయిన్ కి మాత్రం ఆ అమ్మాయి ఏడుస్తున్న సౌండ్ వినిపిస్తుంది. అప్పుడు బయటకు వచ్చి చూస్తే ఆమెకి కొన్ని విజువల్స్ కనిపిస్తాయి. అదేంటంటే ఒక అమ్మాయి చనిపోయిన ఆమె భర్తని పట్టుకుని
పట్టుకొని ఏడుస్తుంది. అప్పుడు ఆ ఊరి పెద్ద అక్కడికి వచ్చి అక్కడ ఉన్న వాళ్ళందరితో ఇలా అంటాడు, ఈ విషయం ఎవరికీ తెలియకూడదు, త్వరగా ఆ శవాన్ని పూడ్చిపెట్టండి చెప్పి వెళ్ళిపోతాడు. సో అతని సమాధిపై ఉన్న రాళ్లే ఇంతకు ముందు మనకి కనిపించాయి. అది మాత్రమే కాకుండా ఆమె భర్త చనిపోవడానికి కారణం ఆ ఊరి వాళ్లే అని, ఆమె ఆ ఐలాండ్ లో ఉన్న వాళ్ళందరిపై పగ తీర్చుకోవడానికి ఆమె ఆత్మని సాతానికి బలి ఇస్తుంది. అందువలన ఆమె చాలా శక్తివంతమైన మాంత్రికురాలిగా మారి ఆ ఐలాండ్ ని శపిస్తుంది. ఆమె శాపం వలనే ఆ ఐలాండ్ లో ఉన్న వాళ్ళందరూ చనిపోయారని హీరోయిన్ కి ఒక పీడకలలా కనిపిస్తుంది. ఆ తర్వాత రోజు ఉదయం వీళ్ళని తీసుకువెళ్లడానికి ఆపోజిట్ గ్యాంగ్ వాళ్ళు వచ్చారేమో చూడడానికి సముద్రం ఒడ్డుకు వెళ్తారు. అప్పుడు లిల్లీ ఆమె తీసిన వీడియోస్ అలాగే ఫొటోస్ చూస్తున్నప్పుడు ఆమె ఒక ఫోటో చూసి భయపడుతుంది. అదేంటంటే వీళ్ళందరూ పడుకున్నప్పుడు ఎవరో ఫోటో తీశారు. అప్పుడే హీరోయిన్ ఆమెకు వచ్చిన కళ గురించి చెప్తుంది. అలాగే ఈ విషయం మిగతా వాళ్ళకి చెప్తే భయపడతారని వాళ్ళకి చెప్పరు. చాలా సేపటి వరకు వీళ్ళందరినీ తీసుకువెళ్లడానికి బోట్ వస్తుందని చూస్తారు. అప్పుడే వీళ్ళకి అర్థమవుతుంది ఆపోజిట్ గ్యాంగ్ వాళ్ళు మోసం చేశారని. అప్పుడు హీరో ఇలా అంటాడు, మనం సేఫ్ గా ఉండాలంటే రాత్రి పడుకున్న ఇంటి దగ్గరకు వెళ్లాలని అంటాడు. కానీ లిల్లీకి అలాగే హీరోయిన్ కి ఆ ఇంటి దగ్గర ఏదో జరుగుతుందని తెలుసు కాబట్టి వాళ్ళిద్దరూ అక్కడికి రామని చెప్తారు. కానీ మిగతా వాళ్ళందరూ బలవంతంగా వీళ్ళిద్దరిని ఆ ఇంటి దగ్గరకు తీసుకువెళ్తారు. మరోవైపు ఆపోజిట్ గ్యాంగ్ వాళ్ళు హీరో వాళ్ళ గ్యాంగ్ ని ఈ ఐలాండ్ లో వదిలేశారని బోట్ డ్రైవర్ కి తెలుస్తుంది. అప్పుడు అతను హీరో వాళ్ళకి కాల్ చేస్తాడు. కానీ సిగ్నల్ లేకపోవడం వలన కనెక్ట్ అవ్వదు. అప్పుడు వాళ్ళకి ఈ విధంగా వాయిస్ మెసేజ్ చేస్తాడు, నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. ఆ ఐలాండ్ లో ఒక గ్రామం ఉంటుంది. ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఆ గ్రామంలోకి వెళ్ళకండి, ఎందుకంటే అక్కడ ఒక దెయ్యం ఉందని వాయిస్ మెసేజ్ చేస్తాడు. మరోవైపు ఆ రోజు రాత్రి హీరో వాళ్ళ తమ్ముడు అందరూ పడుకున్న తర్వాత బయటకు వచ్చి అక్కడ మాంత్రికురాలి భర్త సమాధిపై టాయిలెట్ వేస్తాడు. అప్పుడు కొన్ని సంవత్సరాల నుంచి పడుకొని ఉన్న మాంత్రికురాలు నిద్రలేస్తుంది. మరోవైపు అదే టైంకి హీరోయిన్ నిద్రలేచి చూస్తే ఆమె ఫ్రెండ్స్ కనిపించరు. అప్పుడు మళ్ళీ బయటకు వచ్చి చూస్తే ఆమెకి కొన్ని విజువల్స్ కనిపిస్తాయి. అవేంటంటే ఆ ఊరి వాళ్ళు మాంత్రికురాలిని చంపడానికి ట్రై చేస్తుంటే మాంత్రికురాలు వాళ్లపై అటాక్ చేస్తుంది. అది చూసి భయపడిన హీరోయిన్ ఇంట్లోకి వెళ్తే ఎందుకు భయపడుతున్నావని బెన్ అడుగుతాడు. ఇక్కడ నాకు కొన్ని విజువల్స్ కనిపిస్తున్నాయని బెన్ తో చెప్తుంది. మరోవైపు హీరో వాళ్ళ తమ్ముడు ఆ సమాధిపై టాయిలెట్ వేయడం వలన మాంత్రికురాలికి కోపం వచ్చి అతన్ని పట్టుకెళ్లిపోతుంది. ఇదంతా చూస్తున్న అతని గర్ల్ ఫ్రెండ్ మిగతా వాళ్ళ దగ్గరకు వెళ్లి జరిగిందంతా చెప్తుంది. అప్పుడు వాళ్ళందరూ కూడా హీరో వాళ్ళ తమ్ముడిని వెతుకుతారు. కానీ ఎంత వెతికినా సరే అతను కనిపించాడు. అదే టైంకి మాంత్రికురాలి దగ్గర ఉన్న హీరో వాళ్ళ తమ్ముడిని చూపిస్తారు. ఆ మాంత్రికురాలు అతన్ని ఒక గుహలో బంధించి అతని గొంతు కోసి రక్తాన్ని తాగుతుంది. ఆ తర్వాత రోజు ఉదయం వీళ్ళందరూ హీరో వాళ్ళ తమ్ముడిని వెతకడానికి వెళ్లాలనుకుంటారు. కానీ జాక్ అనేవాడు, నేను ఇక్కడే ఉంటాను, మీరు వెళ్లి వెతకండి అని చెప్తాడు. అప్పుడు వాళ్ళందరూ అతన్ని వెతకడానికి వెళ్తారు. మరోవైపు ఆపోజిట్ గ్యాంగ్ వాళ్ళని తీసుకుని బోట్ డ్రైవర్ హీరో వాళ్ళ గ్యాంగ్ ని కాపాడడానికి ఈ ఐలాండ్ కి వస్తాడు. మరోవైపు ఇంటి దగ్గర ఒంటరిగా ఉన్న జాక్ దగ్గరికి ఆ మాంత్రికురాలు ఒక అమ్మాయి రూపంలో వచ్చి అతన్ని చంపేస్తుంది. అదే టైంకి హీరో వాళ్ళ తమ్ముడిని వెతకడానికి వెళ్లిన వాళ్ళు వర్షం రావడంతో మళ్లీ ఇంటికి వచ్చి చూస్తే జాక్ చనిపోయాడనే విషయం తెలుస్తుంది. ఇదంతా చూసి భయపడిన వీళ్ళందరూ ఈ ఐలాండ్ నుంచి ఎలాగైనా తప్పించుకోవాలని సముద్రం ఒడ్డుకు వెళ్తారు. అప్పుడు లిల్లీ ఫోన్ లో ఉన్న ఫోటోని హీరోకి చూపిస్తారు. అలాగే తనకి దెయ్యాలను చూసే శక్తి ఉందని హీరోయిన్ చెప్తుంది. అదే టైంకి వాళ్ళ మొబైల్ కి సిగ్నల్ రావడంతో డ్రైవర్ పంపిన వాయిస్ మెసేజ్ వస్తుంది. ఆ వాయిస్ మెసేజ్ లో అతను ఏం చెప్పాడో ఇప్పుడు పూర్తిగా చూపిస్తారు. అదేంటంటే ఆ గ్రామం దగ్గర ఉన్న ఏ వస్తువుని ముట్టుకోవద్దు, ఎందుకంటే ఆ మాంత్రికురాలని కంట్రోల్ చేయడానికి గ్రామంలో ఉన్న వాళ్ళందరూ ఒక సామాన్ ని తీసుకొచ్చారు. కానీ సామాన్ కూడా మాంత్రికురాలిని కంట్రోల్ చేయలేకపోయాడు. కాబట్టి అతని రక్తంతో మంత్రించి ఆ గ్రామం నుంచి మాంత్రికురాలు బయటకు రాకుండా ఒక తాడు కట్టాడు. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఆ తాడుని విప్పొద్దని చెప్తాడు. ఇదంతా విన్న తర్వాత ఆ తాడు విప్పడం వలనే ఈ విధంగా జరిగిందని తెలుసుకుంటారు. అదే టైంకి డ్రైవర్ ఆపోజిట్ గ్యాంగ్ వాళ్ళని తీసుకుని బోట్ పై అక్కడికి వస్తాడు. ఆ బోట్ ని చూసిన వీళ్ళందరూ అక్కడి నుంచి తప్పించుకోవచ్చని హ్యాపీగా ఫీల్ అవుతారు. కానీ అప్పుడే ఆ బోట్ పేలి అందులో ఉన్న వాళ్ళందరూ చనిపోతారు. ఇది చూసి వీళ్ళందరిలో భయం మొదలవుతుంది. వెంటనే ఆ గ్రామం దగ్గరకు వెళ్లి విప్పిన తాడుని మళ్లీ కట్టేస్తారు. అలాగే ఆ విగ్రహాలకు వేసిన మేకప్ ని క్లీన్ చేస్తారు. ఆ తర్వాత హీరోయిన్ వాళ్ళందరినీ తీసుకుని హీరో వాళ్ళ తమ్ముడు మాయమైన ప్లేస్ కు వెళ్లి ఈ ప్లేస్ లో ఒక వ్యక్తిని సమాధి చేశారని చెప్పి అప్పుడు ఆ సమాధిని తవ్వి చూస్తారు. అందులో ఉన్న మాంత్రికురాలి భర్త అస్థిపంజరంపై హీరోయిన్ చెయ్యి వేస్తే మాంత్రికురాలు అలాగే ఆమె భర్త కలిసి ఉన్నప్పుడు ఏం జరిగిందనేది హీరోయిన్ కి విజువల్ గా కనిపిస్తుంది. మాంత్రికురాలు అలాగే ఆమె భర్త ప్రేమించి పెళ్లి చేసుకుని సంతోషంగా ఉంటారు. అలా కొన్ని
రోజుల తర్వాత మాంత్రికురాలు ప్రెగ్నెంట్ అవుతుంది. అలా ఒక రోజు ఐలాండ్ లో ఉన్న వాళ్ళందరూ మాంత్రికురాలి ఇంటికి వచ్చి గొడవ చేస్తారు. ఎందుకంటే ఆమె భర్త ఆ ఐలాండ్ కి చెందినవాడు కాదు, వేరే దేశానికి చెందినవాడు. కాబట్టి అతను ఈ ఐలాండ్ లో ఉండడానికి వీల్లేదని చెప్పి వాళ్ళిద్దరిని విడదీయడానికి ట్రై చేస్తారు. అదే టైంలో ఆ మాంత్రికురాలి భర్త అనుకోకుండా కింద పడి చనిపోతాడు. అందువలనే ఆమె ఒక భయంకరమైన మాంత్రికురాలిగా మారిందని హీరోయిన్ కి తెలుస్తుంది. కాబట్టి ఆమె శాపాన్ని ఎలాగైనా నాశనం చెయ్యాలి, లేదంటే మిగతా వాళ్ళందరూ ఎలా చనిపోయారో మనం కూడా అలాగే చనిపోతాం. కాబట్టి ఆ మాంత్రికురాలు ఎక్కడ ఉందో మనం కనిపెట్టాలని హీరోయిన్ అంటుంది. అలా ఆలోచిస్తున్నప్పుడు ఆ మాంత్రికురాలు ఒక గుహలో ఉంటుందని హీరోయిన్ కి గుర్తొస్తుంది. అప్పుడు వెంటనే వీళ్ళందరూ ఆ గుహని వెతకడం మొదలు పెడతారు. ఇలా వెతికేటప్పుడు మాంత్రికురాలు వీళ్ళకి చాలా సార్లు కనిపిస్తుంది. వీళ్ళు ఆ గుహకి వెళ్లే దారిలో ఒక వాటర్ ఫాల్స్ ఉంటుంది. ఆ వాటర్ ఫాల్స్ దాటేటప్పుడు కూడా నీటిలో మాంత్రికురాలు ఉంటుంది. అందరూ దాటిన తర్వాత లిల్లీ దాటుతున్నప్పుడు మాంత్రికురాలు ఆమెని అడ్డుకుంటుంది. అలాగే లిల్లీని కాపాడాలనుకున్న బెన్ పై అటాక్ చేస్తే అతని దగ్గర ఉన్న సామాన్ తయారు చేసిన శక్తివంతమైన ఆయుధంతో ఆ మాంత్రికురాలిపై అటాక్ చేస్తాడు. అప్పుడు మాంత్రికురాలు అతన్ని వదిలేసి లిల్లీని చంపేస్తుంది. అప్పుడు వీళ్ళందరూ ఏమీ చేయలేని పరిస్థితుల్లో అక్కడి నుంచి వెళ్లిపోతారు. ఆ రోజు రాత్రి ఒక ప్లేస్ లో టెంట్ వేసుకుని పడుకుంటారు. కొద్దిసేపటి తర్వాత హీరోయిన్ అలాగే బెన్ మాట్లాడుకుంటున్నప్పుడు బెన్ కి చనిపోయిన వాళ్ళమ్మ పిలుస్తున్న సౌండ్ వినిపిస్తే బెన్ దగ్గరకు వెళ్లి చూస్తాడు. అప్పుడు అక్కడ కనిపిస్తున్న వాళ్ళమ్మ ఇలా అంటుంది, నేను నీ దగ్గరకు రావాలనుకుంటున్నాను, కానీ నీ చేతిలో ఉన్న ఆయుధం వలన దగ్గరకు రాలేకపోతున్నాను, కాబట్టి దాన్ని వదిలేయని అంటుంది. అప్పుడు బెన్ ఆ ఆయుధాన్ని కింద పడేద్దాం అనుకుంటే అదే టైంకి హీరోయిన్ అక్కడికి వచ్చి ఆమె మీ అమ్మ కాదని చెప్తుంది. అప్పుడు బెన్ చేతిలో ఉన్న ఆయుధాన్ని ఆమె వైపు చూపిస్తే వాళ్ళమ్మ రూపంలో ఉన్న మాంత్రికురాలు అక్కడి నుంచి మాయమైపోతుంది. వెంటనే పడుకొని ఉన్న వేరే అమ్మాయిని మాంత్రికురాలు పట్టుకెళ్లిపోతుంది. ఇప్పుడు చివరికి మిగిలింది వీళ్ళు ముగ్గురు మాత్రమే. ఆ తర్వాత రోజు ఉదయం వీళ్ళు ముగ్గురికి ఆ మాంత్రికురాలు ఉన్న గుహ కనిపిస్తుంది. అదే టైంలో ఆమె చివరిగా పట్టుకెళ్లిన అమ్మాయిని కూడా చంపేస్తుంది. అప్పుడు హీరో అలాగే బెన్ మాంత్రికురాలిపై అటాక్ చేస్తారు. అదే టైంలో హీరోయిన్ అక్కడ ఉన్న ఒక బాక్స్ దగ్గరికి వెళ్లి చూస్తే ఆ మాంత్రికురాలికి ఆమె భర్త ఇచ్చిన బొమ్మ ఉంటుంది. హీరోయిన్ ఆ బొమ్మను బయటకు తీసిన వెంటనే మాంత్రికురాలు ఆమెను చంపడానికి వస్తుంటే హీరో ఆ మాంత్రికురాలిని అడ్డుకుంటాడు. కానీ ఆమె హీరోని చంపేస్తుంది. ఇలా కొద్దిసేపటి తర్వాత బెన్ కూడా మాంత్రికురాలి చేతిలో చనిపోతాడు. మరోవైపు అక్కడ నుంచి తప్పించుకున్న హీరోయిన్ ఒక పాత ఇంటి దగ్గరకు వెళ్తుంది. అది మాంత్రికురాలు అలాగే ఆమె భర్త కలిసి ఉన్న ఇల్లు. ఇప్పుడు మళ్ళీ హీరోయిన్ కి కొన్ని సంవత్సరాల ముందు ఆ ఇంట్లో జరిగిన విజువల్స్ కనిపిస్తాయి. మాంత్రికురాలు ప్రెగ్నెంట్ అని తెలిసి ఆమె భర్త ఒక బొమ్మ ఇవ్వడం హీరోయిన్ కి కనిపిస్తుంది. అదే టైంలో మాంత్రికురాలు అక్కడికి వచ్చి హీరోయిన్ గొంతు నొక్కి చంపడానికి ట్రై చేస్తుంటే మాంత్రికురాలి భర్త చనిపోయే ముందు మాట్లాడిన మాటలు ఇప్పుడు హీరోయిన్ మాంత్రికురాలితో అంటుంది. ఆ మాటలు విన్న తర్వాత ఇప్పటి వరకు భయంకరంగా ఉన్న మాంత్రికురాలు ఇప్పుడు మనిషిలా మారుతుంది. ఇప్పుడే మనకి ఇంకొక విషయం తెలుస్తుంది. ఆ ఊరి వాళ్ళ వలన ఆమె భర్త మాత్రమే కాదు, ఆమె కడుపులో ఉన్న బేబీ కూడా చనిపోయింది. ఆ కోపంతోనే ఆమె మాంత్రికురాలిగా మారి ఆ ఐలాండ్ లో ఉన్న వాళ్ళందరినీ శపించి వాళ్ళని చంపింది. ఈ ఊరి వాళ్ళు నీకు చేసిన తప్పుకి వాళ్ళని చంపడం న్యాయమే, కానీ ఏ తప్పు చెయ్యని మా ఫ్రెండ్స్ ని ఎందుకు చంపావని హీరోయిన్ ఏడుస్తుంటే అప్పుడే ఆమె ఎంత పెద్ద తప్పు చేసిందో మాంత్రికురాలికి అర్థమవుతుంది. ఇదంతా నా భర్త కోసం అలాగే నా బేబీ కోసం చేశాను, నన్ను క్షమించని చెప్పి హీరోయిన్ ని నీటిలోకి తోస్తుంది. అలా హీరోయిన్ నీటిలో పడిన తర్వాత కొన్ని సంవత్సరాల నుంచి పగతో రగిలిపోతున్న మాంత్రికురాలు మనశ్శాంతి కలిగి స్వర్గానికి వెళ్ళిపోతుంది. కానీ ఇప్పుడే మూవీలో ఒక భయంకరమైన ట్విస్ట్ ఉంటుంది. అదేంటంటే నీటిలో పడిపోయిన హీరోయిన్ ని హీరో పైకి తీస్తాడు. అసలు ఏం జరిగిందంటే మూవీ స్టార్టింగ్ లో వీళ్ళందరూ కలిసి ఒక ప్లేస్ లో స్విమ్మింగ్ చేశారు కదా, ఇప్పుడు హీరోయిన్ ఆ ప్లేస్ లో పైకి వస్తుంది. అలాగే ఆమె ఫ్రెండ్స్ అందరూ కూడా బతికే ఉన్నారు. ఆ మాంత్రికురాలు హీరోయిన్ ని 2 రోజులు వెనక్కి పంపించింది. అలాగే ఇప్పటి వరకు జరిగిందంతా హీరోయిన్ కి మాత్రమే గుర్తుంది. అలాగే ఫ్లాష్ బ్యాక్ లో మాంత్రికురాలి భర్త ఆమెకి సముద్రం ఒడ్డున కనిపిస్తాడు. అప్పుడు ఆమె అతన్ని కాపాడి తర్వాత వాళ్ళిద్దరూ ప్రేమించుకుని పెళ్లి చేసుకుంటారు. ఇలా ఫ్లాష్ బ్యాక్ చూపించిన తర్వాత మూవీ అయిపోతుంది. ఇప్పుడు ఆ భయంకరమైన ఐలాండ్ కి ఎవరు వెళ్ళినా సరే ఏమీ అవ్వదు. ఎందుకంటే ఇప్పుడు అక్కడ మాంత్రికురాలు లేదు కాబట్టి ఆ ఐలాండ్ లో ఎటువంటి శక్తులు లేవు. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మరో కొత్త వీడియోలో మళ్ళీ కలుద్దాం.